కాబట్టి హాఫ్ లీటర్ కలుపుకోండి అన్నారు. కానీ నాకు పాలు చూస్తే తెలుస్తుందండి. పాలు చూసి ఆ చిక్కదనాన్ని బట్టి నేను పావు కలపాలా లేక అరగలపాలా అనేది అయితే నేను చూస్తాను. ఇప్పుడైతే జున్ను ప్రిపేర్ అయితే చేసుకుందాం. ఎమ్మి జున్ను ఇదిగోండి. ఒక బౌల్లోకి మనం జున్ను పాలు అయితే తీసుకుందాం. జున్ను పాలు ఎలా ఉంటాయో, దాని టేస్ట్ ఎలా ఉంటుందో అనేది మాకు చిన్నతనంలో మాకు పశువులు ఉండేయండి. పశువులు అంటే ఒక 2-3 పశువులు ఉండేవి. దాన్ని పెంచడానికి మళ్ళీ పాలేరు. మేము చిన్నపిల్లలం కదండి, చిన్నపిల్లలవి చాలా. మా కోసం పాల కోసం అని చెప్పేసి మా ఫాదరు పశువుల్ని పెంచేవాడు అనమాట. ఒక 2 పశువులు ఉండేవి అనమాట, మంచి భారీ ఉండేవి. ఆ పశువుల్ని పెంచడానికి మళ్ళీ మా పల్లెటూరు నుంచి ఒక మనిషి వెళ్ళగానే ఇంకో మనిషి అలా అనమాట వస్తూ ఉండేవాడు. ఆ పశువులను శుభ్రం చేయటం, శుభ్రంగా పశువుల పేడ అంతా క్లీన్ చేయటం, అంత పశువులను చూసుకోవడానికి ఒక మనిషి ఉండేవాడు. అతను పాలు పితికిస్తే ఇస్తాడండి. లేదు ఇంకా అతను హ్యాండ్ ఎందుకులే అనుకుంటే ఇంకా మా మదర్ దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి పాలు అయితే తీసేవాళ్ళు. అదొకటి చేసేవాళ్ళు, మిగతా అన్ని పాలేర్లు చేసుకునేవాళ్ళు అనమాట. అలా అనమాట. అలా పశువులు పిల్లలు ఉన్నారని చెప్పేసి, పిల్లలు పాలు తాగుతారని చెప్పి పశువుల్ని పెంచడం మొదలుపెట్టారు మా ఫాదర్ అనమాట. ఫాదర్ మదర్. ఇంకా ఆ తర్వాత మేము పెద్ద అయిపోయామండి. మేము పెద్ద అయిపోయి కాలేజీకి వెళ్ళి అలా వెళ్ళినప్పుడు ఇంకా పశువులు కూడా లేవు, పాలేర్లు లేరు, ఎవరు లేరండి. ఇంకా పశువులు కొన్ని అయితే ఒకటైతే చనిపోయింది, ఇంకొకటైతే అమ్మేశారు. అట్లా ఏదో జరిగింది, చేయలేక అలా అనమాట. అట్లా చిన్నప్పుడైతే పాడి చక్కగా ఇంటి నిండా వడ్లు అలా బస్తాలు ఉండేవి అనమాట. లక్ష్మీదేవి అలా కలకల్లాడుతూ ఉండేది మా ఇంట్లో. అలా మేము చిన్నప్పటి నుంచి అలా పెరిగామండి. చక్క పాలు, పెరుగు, ఇట్లా జున్ను అన్నీ ఫ్రెష్గా అనమాట. పాలు కూడా ఫ్రెష్, పెరుగు ఫ్రెష్, అలా పాలల్లో అలా పెరిగిన వాళ్ళం అనమాట వేయండి. ఇప్పుడైతే ఏం లేదండి. రాను అన్ని రోజులు ఉండవు కదండి. అలాగా మదరు లేదు, ఫాదర్ లేదు. ఫాదరు చనిపోయారు, మదర్ కూడా చనిపోయింది. ఇంకా వాళ్ళు ఓల్డ్ అయిపోయారు కదా, అదండి. సరే, ఇప్పుడైతే మనం జున్నుని ప్రిపేర్ చేసుకుందాం. నేను చెప్పింది మీకు సోదిలాగా ఉందా? ఏదో చెప్పాలనిపించింది, నా ఆత్మీయులు మీరు అనిపించింది, చెప్పాలనిపించింది. కాబట్టి ఆత్మీయంగా చెప్పాలి అనేది అందరికైతే చెప్పండి, కానీ ఏదో చెప్పాలనిపించింది, చెప్పాను అనమాట. మా మదరు ఫాదరు గుర్తొచ్చారు నాకు ఈ జున్ను పాలు చూస్తే. అంటే మేము చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం నాకైతే జ్ఞాపకం వచ్చింది అనమాట. మేము ఇంత బాగా పెరిగాం కదా చిన్నప్పుడు. ఒక